ఎదవా వెళ్ళి చావచ్చు కదరా. సార్ ఇతను ఫ్లవర్ మార్కెట్ దగ్గర దొంగ నోట్లతో తిరుగుతూ కనిపించాడు సార్. అదే తీసుకొచ్చాను. మర్యాదగా నిజాన్ని చెప్తే సమస్య ఇప్పుడే తీరిపోతుంది, లేక లాకప్ లో వేసి నసుకుతాను నేను. వాడి సమస్య ఏంటి అసలు? అయ్యా నేను ఏ తప్పు చేయలేదయ్యా. ప్రాబ్లం ఏమీ లేదు సార్. వాడు ముక్కు పగిలి రక్తం వచ్చేలాగా డ్రైవర్ని కొట్టాడు. మీ ఫ్రెండ్ ఇన్స్పెక్టర్ చెప్పడం వల్లే ఎఫ్ఐఆర్ కూడా ఇక్కడ కూర్చోబెట్టున్నా. దెబ్బలు తిన్నాడు, హాస్పిటల్లో సర్టిఫికేట్ కూడా తీసుకున్నాడు. సార్ కొంచెం ప్రాబ్లం లేకుండా చూడండి సార్. మీ వాడిని సేఫ్ గార్డ్ చేసేసాం. ఇకపై సమస్యలు అంతా మాకే. ఇన్స్పెక్టర్ వచ్చాక చెప్పి తీసుకెళ్ళండి. నిజమే చెప్తున్నానయ్యా, నీకే మంచిది. ఈ నోటు గురించి నాకేమీ తెలియదయ్యా. మార్కెట్ లో పువ్వులు అమ్మేవాడి దగ్గర నుంచి తీసుకున్నానయ్యా. వాళ్ళతో నీకేంటయ్యా డీలింగ్? ఏం మాట్లాడుతున్నావా? లేదయ్యా, నిజమే చెప్తున్నానయ్యా. కష్టపడి కట్టుకున్న ఇల్లయ్యా. నా కూతురు పెళ్లి కోసం తాకట్టు పెట్టి 5 లక్షల రూపాయలు తీసుకున్నానయ్యా. ముందుగా శుభప్రదంగా ఉంటుంది కదా అని అడ్వాన్స్ ఇవ్వడానికి పంతులు గారి ఇంటికి వెళ్ళినప్పుడే ఇరుక్కుపోయారయ్యా. 50,000 ఇచ్చి ₹1,00,000 తీసుకున్నావా, లేక ₹1,00,000 ఇచ్చి 2 లక్షలు తీసుకున్నావా? అయ్యా అలా నేనేమి తీసుకోలేదయ్యా. ఈ లోపల కూర్చోబెట్టు. సార్ ఏంటయ్యా గొడవ? డబ్లింగ్ సార్. ఏ ఏరియా? ఇతను ఫ్లవర్ మార్కెట్ దగ్గర నెహ్రూ నగర్ పువ్వుల మార్కెటా? ఏయ్ అనవసరంగా కోపం తెప్పించొద్దు. ఆ రామనాథం ఏమో మనకు తెలియకుండా కోట్ల రూపాయలు డబ్లింగ్ చేస్తున్నాడు. వాడిని లాక్కొచ్చి లాకప్లో పెట్టి 4 పీకి మ్యాటర్ సాల్వ్ చేసే ధైర్యం లేదు గానీ వయసు అయిపోయిన ఒక పెద్ద ఆయన తీసుకొచ్చి నిలబెట్టి ఏంటయ్యా విచారణ పేరుతో బిల్డప్ ఇస్తున్నారా? వదిలేండి అయ్యా. రామయ్య ఎట్రా. ఏంటి జగన్? నమస్తే సార్. కూర్చోండి. ఎవరది? నా క్లోజ్ ఫ్రెండే సార్. ముందతన్ని ఈ ఏరియా నుంచి తీసుకెళ్ళిపోండి. తలతెక్క అనుకుంటాను. సరైన యాక్షన్ తీసుకోకపోతే పెట్రోల్ క్యాన్ తీసుకొచ్చి స్టేషన్ ముందు నిప్పంటించుకుంటానని కాల్ టాక్సీ వాళ్ళని బెదిరిస్తున్నాడు. వెళ్ళతనికి కాస్త అడ్వైజ్ ఇవ్వండి. సారీ ఫర్ ద ట్రబుల్ సార్. థ్యాంక్స్. ఇన్స్పెక్టర్ చంద్రనే మాట్లాడుతున్నాను. ఆ కేసు గురించి మాట్లాడుతున్నాను. చెప్పు పంపించాను, వాళ్ళు చూసుకుంటారు. రే ఏంట్రా ఇది? మన ఏరియాలో ఇంత అందమైన అమ్మాయిని ఎప్పుడు చూడలేదు కదరా. ఇదే మొదటిసారి చూడ్డం.